గ్రామానికి వచ్చిన అన్న పృథ్వీరాజ్ అన్నకి, రగన్నకి, దాసరి శ్రీనివాస్ అన్నకి ధన్యవాదాలు. 2వ వార్డులో నాంపల్లి సైడ్ అని నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. గౌన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా. అలాగే మట్టిపల్లి లింగమ్మని బాలు గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. అలాగే ఈ గ్రామ మీ ముందు పెట్టిన బిడ్డ, మీ అడుగుజాడల్లో నడిచే బిడ్డ, యూత్ కోసం నిరక్షణం, తన శ్రమను తన టైంలో ఆయన ఎన్ని పనులున్నా మీకోసం మీ ముందు మీ ఊర్లో ఉండే బిడ్డ మన కోసం ఈరోజు దమ్ము ధైర్యంతో నిలబడి వీళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడి ఈరోజు మన ముందుకు ఎంతో మంది ఎన్నో ప్రణామాలు చేసిన, ఎన్ని ఆశలు చూపినా అవి గాలితో సమరం, నా ఎన్నుకతో సమరం అని మట్టిపల్లి నాగరాజు యాదవ్ మీద ఓటు వేసి వాళ్ళకు ఇక్కడ లేకుండా హైదరాబాద్ లో ఉండాలని చెప్పండి పర్మనెంట్ గా. అదే బుద్ధితో మీరు మీ విజయవంతమైన అమూల్యమైన ఓటు వేసి మీరు బహిరంగంగా వాళ్ళకి సవాలు విసిరండి. ఇంకో రోజు ఇక్కడ 70 ఏళ్ల నుంచి మీ ఆధిపత్యం వస్తుంది, ఇక్కడ నుండి మీ ఆధిపత్యం నడవదు. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యతతో ఏ పార్టీ వచ్చినా మాతోనే సంప్రదించి ఇక్కడ మేమే అభ్యర్థులు పెట్టుకొని మేమే గెలిపిస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేసి వాళ్ళని గెలిపించవలసిన బాధ్యత మన అందరి పని ఉన్నది. చేసిన మన టైగర్ పృథ్వీరాజ్ యాదవ్, అదేవిధంగా తొలివేలు రగన్న, దాసరి శ్రీనివాస్ అన్న, వాళ్ళు ఈ సభకు ఇచ్చేసినందుకు నమస్కారాలు. అదేవిధంగా నేను ప్రజల్లో మీ యొక్క మనిషిగా సేవ చేస్తా, ప్రజా సేవే నా లక్ష్యం అనుకుంటూ మీలో ఒక మనిషి, మీ ఇంటిలో మనిషి లెక్క పనిచేస్తా. నన్ను బాలు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుచున్నాను. అలాగే ఇక్కడితో ఇచ్చినటువంటి మన ముఖ్య భక్తులలో ఒకరైన మన కాలోజీ సీనలను మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నాగల్లి జానకిరావులు ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా. జై భీమ్, జై భీమ్, జై పూలే. సారీ అన్న, ఒక్క నిమిషం పెట్టదు, మినిమం 5 minutes. ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చిన పృథ్వీరాజ్ అన్న గారికి, అదే తొలి వెలుగు రగన్న గారికి, కాలోజీ టీవీ శ్రీనన్న గారికి, అదేవిధంగా మా సర్పంచ్ అభ్యర్థి అయిన మట్టిపల్లి నాగరాజన్న గారికి, బొలక వెంకట యాదవ్ గారికి, మా వార్డు మెంబర్లందరికీ ముందుగా గెలుపు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పే కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. అది మన ఊర్లో ఏం జరుగుతుందనే విషయాన్ని క్లియర్ గా మీకు ఒకసారి గుర్తు చేశాను. మన ఊర్లో ప్రస్తుతానికి జనరల్ రిజర్వేషన్ వచ్చింది, అవునా కాదా? జనరల్ అంటే ఒక రెడ్డి మాత్రమే నిలబడాలి అనే ఒక ఆలోచన నుండి ఈరోజు జనరల్లో ఒక ఎస్సీ, ఒక బీసీ నిలబడచ్చు అనే ఒక ఆలోచనని క్రియేట్ చేసి ఒక బీసీ బిడ్డగా నాగరాజన్న నిలబడటం అనేది ఇది నైతికంగా 90% విజయం అన్నది. జనరల్ స్థానంలో ఒక బీసీ బిడ్డ నిలబడడం నైతికంగా 90% విజయం అన్నది. ఆ 10% మీరు బ్యాలెట్ పేపర్ ద్వారా బుద్ధి విజయం సాధించాలి, ఓకేనా? ఇంకోటి మీరు గమనించండి, ఈరోజు జనరల్ వచ్చింది కాబట్టి టికెట్ రిజర్వేషన్, అదే ఒక ఎస్సీకో ఒక బీసీకో రిజర్వేషన్ వస్తే ఒక 3-4 సమావేశాలు పెట్టి వాళ్ళ ఇళ్లలో 3-4 సమావేశాలు పెట్టి క్యాండిడేట్ డిక్లేర్ చేసేది, అవునా కదా? ఒక్క సమావేశం కాదు, 3-4 సమావేశాలు పెట్టి క్యాండిడేట్ డిక్లేర్ చేసేది. ఈ రోజు జనరల్ రాగానే ఆ సమావేశాలు ఏమైనా జరిగాయా? ఆ పార్టీలో మన ఊళ్ళో చోట నాయకులు లేరా? వాళ్ళు ఏం చేస్తున్నారు అడగట్లేరా? వాళ్ళకు వాళ్ళే డిక్లేర్ అయిపోయి వాళ్ళకు వాళ్ళే క్యాండిడేట్ డిసైడ్ చేసుకొని వాళ్ళకు వాళ్ళే నామినేషన్ చేస్తారు. అదే మనను నిలబడితే, మన ఎస్సీ గారి బీసీ గారు నిలబడితే ఆ 4 సమావేశంలో ఖర్చు పెట్టడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు, అదేవిధంగా నామినేషన్ వేయడానికి 1 లక్ష ఖర్చు.
ఈ రోజు నామినేషన్ ర్యాలీ ఉందా మన ఊర్లో? నామినేషన్ ర్యాలీతో పోయిందా? అదే మన ఎస్సీ బీసీకి అయితే వస్తే ఓ నాయన ఘనంగా నామినేషన్ ర్యాలీ, 1,00,000 రూపాయలు ఖర్చు, మందు ఖర్చు. అంటే పైసలు వాళ్ళ కాడు ఉన్నాయి, మన కాడు ఉన్నాయా, వాళ్ళ కాడు ఉన్నాయా? మనతోటి ఎందుకు ఖర్చు పెట్టించారు వాళ్ళు? మనకు రిజర్వేషన్ వస్తే మన స్థానంలో మనం కొట్లాడడానికి 30-40 లక్షలు పెట్టాలి మనం. వాళ్ళకు జనరల్ వాళ్ళకు వాళ్ళు డిసైడ్ అయిపోయి ఇనానమస్ తీసుకుంటారు. ఇదెక్కడనే మనం ఆలోచించాలి కనీసం. అదే ఈరోజు మన నాగరాజన్న మన కోసం నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఇదే ఊర్లో మనకు ఒక బీసీ బిడ్డగా నిలబడితే మన వాళ్ళు ఇంతకుముందుకు ఆ పార్టీలో ఈ పార్టీలో రకరకాల పార్టీలో అంటే టీఆర్ఎస్లో కానీ సిపిఎంలో కానీ ఉన్న లీడర్లు అందరూ ఆ పార్టీ ఈ పార్టీ లీడర్లు అందరూ కలిసి వాళ్ళంతా ఒక వైపు అయ్యారు. వాళ్ళంతా ఒక వైపు పోయి ప్రచారం చేస్తున్నారు. మరి మీరెందుకు మనం ఎందుకు కలిసి ఉండలేము? మరి మనం ఎందుకు కలిసి ఉండలేము? ఒకసారి ఆలోచించండి. మనం కూడా కలిసి ఉండాలి కదా. వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు మనం కూడా కలిసి ఉండాలి. కనీసం ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది నన్ను తమ్ముళ్ళు అడుగుతున్నారు, అన్న ఇది మాట్లాడని. చాలా మంది అన్న ఈరోజు మేము 10 ఎకరాలు కౌలు చేస్తున్నాం అన్న, కౌలు మన రెడ్డితో మనకు మన భూమి ఇచ్చిన ఆయనతో మాట్లాడిస్తున్నానా ఎట్లన్నా అంటే మనకేమైనా ఉత్తగిస్తున్నాడా భూమి? ఉత్తగిస్తున్నాడా? మనకేమన్నా భూమి కౌలు ఎట్లా? మన మగత ఎట్లేవా? ఇస్తున్నాం కదా. మన మగత ఇవ్వకపోతే సరే బతుకుర్రా అని చెప్పేసి మనకు భూమి ఇస్తే చాలా బాగా దీనించే మనం దిగి వెళ్ళిపోదాం. మనం బతకమని మన దగ్గర కౌలు తీసుకోకుండా ఉంటే ఇంక వెళ్ళిపోదాం మనం. ఇక అట్లా ఇస్తున్నారా? మనకు మగత పైసలు ఇవ్వాలి, రైతు బంధు వాళ్ళకే, అన్ని వాళ్ళకే, వాళ్ళ చేతిలో మనం ఉండాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఒకసారి ఆలోచించాలి. మనం కూడా వాళ్ళు ఏ విధంగా ఉంటారు, మనం ఏ విధంగా ఉంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఏంటంటే ఇనానమస్ లేదు. ఇప్పటికే కొప్పల్లో 10 వార్డులు ఉంటే 3 వార్డులు ఇనానమస్ చేసినారు. ఇనానమస్ చేయడం అంటే ఏంది? ఆ వార్డులో ఉన్న ప్రజల యొక్క హక్కుని కాలరాచిన వాళ్ళు. ప్రజలలో నాయకుడు తిరిగితే ప్రజల యొక్క వార్డు సభ్యుల యొక్క ఆ వార్డులో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి. ఈరోజు ఇనానమస్ చేసే వారికి ఏం సమస్య తెలుస్తాయి? మురికాలు ఎట్లుందో తెలుసుదా? ఆ వీధిలో లైట్లు ఉన్నాయని తెలుస్తాయా? ఏం రాజ్యం అండి ఇది? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడాలి నాయకుడు అనేవాడు. ఇలా కాదు. ఏం రాజ్యం ఇది? కాబట్టి దయచేసి యువకులారా, అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, దయచేసి ఆలోచించండి. మీరు చేసే యుద్ధం అనేది రోడ్ల మీద చేయమనట్లేదు నేను. ఒకవేళ భయం కానీ మీకుంటే మిమ్మల్ని రోడ్ల మీద చేయమని చెప్పట్లేదు. యుద్ధం బ్యాలెట్ పేపర్ ద్వారా చేయించండి. యుద్ధం బ్యాలెట్ పేపర్ ద్వారా చూపించండి మీ యుద్ధం. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా కేదపల్లి మండలం కొప్పోల్లో బీసీ ఎస్సీ బీసీ యొక్క విజయం కొప్పోల్లో మట్టిపల్లి నాగరాజే పునాది కావాలి. ఇదే తొలివేలు రగన్న, కాళోజీ శ్రీరన్న తోటి మనం హైదరాబాద్ లో గెలిచి ఘనంగా మనకు స్టేట్ మొత్తం తెలిసేలాగా ఘనంగా వాళ్ళు మనల్ని సన్మానిస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. జై బీసీ! ఎస్సీ బీసీల ఐక్యత! ఎస్సీ బీసీల ఐక్యత! ఓకే, థ్యాంక్ యూ.